మన గుణత్రయ విభాగ యోగం కదా నేను చెప్పుకుంది. ఎన్నో శ్లోకం అండి? 20 కదా, నేను 20 అనుకుంటా. గుణత్రయ అబ్బా, నేను 13th ఎత్తుతున్నా. 14th చాప్టర్ ఆన్లైన్ వాళ్ళు 14th చాప్టర్ 21, 22 నిన్న చెప్పుకున్నాం. ఇప్పుడు ఇంకొకటి రఫ్గా తీద్దాం, ఏమొస్తుందో చూద్దాం. 26, ఇది 13దా? నాకేంటి 13లోకి వెళ్తున్నారు. సరే 13 చెప్తున్నా. 24వ శ్లోకం, 13వ అధ్యాయం 24వ శ్లోకము. ధ్యానేనాత్మని పశ్యంతి కేచిదాత్మనమాత్మనః అన్యే సాంఖ్యేన యోగేన కర్మయోగేన చాపరి. కొందరు ఈ పరమాత్మను శుద్ధమైన సూక్ష్మ బుద్ధితో ధ్యాన యోగము ద్వారా తమ హృదయములు యందు చూపురు. అంటే కొంతమంది పరమాత్మను ఎలా చూస్తారంట? శుద్ధమైన సూక్ష్మ బుద్ధితోటి. అది ఎలాగా? ఆ సూక్ష్మ బుద్ధి, ఆ శుద్ధమైన బుద్ధి ఎలా వస్తుందంట? ధ్యాన యోగం ద్వారా మాత్రమే వస్తుంది. సో అట్లా ధ్యానం ద్వారా సంపాదించుకొని ఆ సూక్ష్మ బుద్ధితోటి పరమాత్మని తమ హృదయంలోనే చూస్తారు. అంటే పరమాత్మ ఎక్కడో లేడు, మన హృదయంలోనే ఉన్నాడు అనేది వాళ్ళు చూస్తారు అన్నమాట. మరికొందరు జ్ఞానయోగము ద్వారా, కొంతమంది ఏమో జ్ఞానయోగం ద్వారా చూస్తారు, అంటే జ్ఞానాన్ని సంపాదించుకుంటూ. అది మరికొందరు కర్మయోగం ద్వారా ఆ పరమాత్మను దర్శించరు. సో కొంతమంది ఏమో కర్మయోగం ద్వారా. కర్మయోగం అంటే నిష్కామ కర్మ, ఎవరైతే ఫలితం ఆశించకుండా పూర్తిగా అంటే ఇక కర్మ చేస్తారంటే కర్మ ఫలితాన్ని ఆశించరు. భగవంతుడి యొక్క అనుగ్రహం వల్ల నేను ఈ పని చేస్తున్నా, ఆ భగవంతుడు నా కోసం ఆపాదించాడు ఈ పని, నేను ఆయన యొక్క కోరిక, ఆయన నాకు ఇచ్చిన అవకాశాన్ని నేను సద్వినియోగం చేసుకుంటూ నా వైపు నుంచి నేను కర్మ చేస్తున్నాను. అంతే, అది నేను చేయలే, ఆ భగవంతుడు నాకు నిమిత్తంగా ఇచ్చాడు, నేను నిమిత్త మాత్రురాలిని అలా ఫీల్ అవుతూ ఎవరైతే కర్మలు చేస్తారో ఆ కర్మలకి కర్మ ఫలితం రాదు. కర్మ ఫలితం అంటే ఏంటి? పుణ్యమో పాపము, ఈ రెండూ రావు. అవి రెండు రానప్పుడు అది అనుభవించడానికి ఇంకో జన్మ కూడా ఉండదు. సో జన్మలు తగ్గిపోతూ ఉంటాయి. సో ఈ విధంగా జ్ఞానయోగం అంటేనేమో ఎవరైతే జ్ఞానాన్ని సంపాదించుకుంటారో సృష్టి రహస్యాలన్నీ తెలిసిపోతూ ఉంటాయి. అది కూడా, ఆ యోగం కూడా ధ్యాన యోగము. ఇది చేసినప్పుడే జ్ఞానయోగం వస్తుంది. అంటే మన జ్ఞానం ఎప్పుడు వస్తుంది? మనసు సూక్ష్మంగా ఉన్నప్పుడే ప్రకృతి, సృష్టి రహస్యాలు, పరమాత్మ యొక్క తత్వం ఏంటి, ఇవన్నీ కూడా ఆ జ్ఞానం వస్తుంది. సో అందువల్ల ఇట్లా 3 రకాలుగా కూడా నన్ను చూస్తూ ఉంటారు, నన్ను దర్శిస్తారు అని భగవానుడు వారు చెప్తున్నారు. సో ఇది ఈ శ్లోకం యొక్క అర్థం. ఇంకేమైనా అర్థం కాలేదా దీంట్లో? ఇప్పుడు చెప్తున్న 3 పాయింట్లు అర్థమైనవి కదా? ధన్యవాదాలు. దేవుడు దైవ సాన్నిధ్య అభ్యాసం అంటే భగవంతుని సాన్నిధ్యంలో ఉండడానికి చేయవలసిన అభ్యాసం ఎలా ఉండాలి అనేది ఇక్కడ చెప్తున్నారు. దేవుడు మనకు అందుబాటులోనే ఉన్నాడు. ఆయన గురించే మాట్లాడుతూ, పవిత్ర గ్రంథాల్లోని ఆయన వాక్కులని వింటూ, ఆయన గురించే ఆలోచిస్తూ, ధ్యానంలో ఆయన సాన్నిధ్యాన్ని అనుభవిస్తూ ఉంటే క్రమక్రమంగా దృశ్యుడుగాను మీరు అసత్యముగా భావించే ఈ ప్రపంచము, మీరు సత్యముగా భావించే ఈ ప్రపంచము అసత్యముగా అవడం గమనిస్తారు. ఆ అనుభూతిని మించిన ఆనందం మరొకటి లేదు. ఎంత బాగుందో చూడండి. ఇప్పుడు చెప్పుకున్న దానికి కూడా కవర్ అవుతుంది. ఎలా? దేవుడు మనకు అందుబాటులోనే ఉన్నాడు. ఫస్ట్ ఏం చెప్పారు? దేవుడు అసలు మనకు అందుబాటులో ఉన్నాడు అని చెప్తున్నారు. అది ఎలా అందుబాటులో ఉన్నాడో చూద్దాం. ఆయన గురించే మాట్లాడుతూ, ఎవరైతే ఆయన గురించే మాట్లాడుతూ పవిత్ర గ్రంథాల్లోని ఆయన వాక్కులనే వింటూ, అంటే జ్ఞానయోగం ద్వారా ఎప్పుడైతే పవిత్ర గ్రంథాలు చదువుతూ
వింటూ ఉంటాము, ఆటోమేటిక్గా జ్ఞానం అనేది వచ్చేస్తూ ఉంటుంది. సో ఆ విధంగా ఎప్పుడు ఆయన గురించి మాట్లాడడం వల్ల మనం ఆయనకు సంబంధించిన పుస్తకాలు, అలాంటి గ్రంథాలు, అలాంటి వ్యక్తులు వాళ్ళ మధ్యలోనే ఉంటూ ఉంటాము. ఆ విధంగా కూడా మనకి ధ్యానంలో ఆయన సాన్నిధ్యాన్ని అనుభవిస్తూ అప్పుడు ఆటోమేటిక్గా ధ్యానం చేస్తాం. ఎప్పుడైతే చక్కటి సత్సంగం ఏర్పడింది అనుకోండి, ఆ సత్సంగం ద్వారా తెలియకుండా మనం ఏం చేయాలి, భగవంతుడికి దగ్గర అవ్వడానికి ఏమేమి మార్గాలు ఉన్నాయి అనేది ఆటోమేటిక్గా మనకి స్ఫురిస్తూ ఉంటుంది. ఆ దాంట్లో భాగమే ధ్యానం చేద్దాం ధ్యానం చేద్దాం అని అనిపించింది. సో అట్లా ధ్యానం చేస్తూ అప్పుడు ఆయన సాన్నిధ్యాన్ని ఆటోమేటిక్గా అనుభవిస్తూ ఉంటాం. ధ్యానంలోనే అనుభవించగలం. మాట్లాడుకున్నా, చెప్పుకున్నా, అదే ఎదుటి వాళ్ళు చెప్తే విన్నా, అది కొంతవరకే, ఇంట్రెస్ట్ వరకే. అది అనుభవించాలి, భగవంతుడి తత్వాన్ని ఎక్స్పీరియన్స్ అవ్వాలి అంటే ఎవరికి వాళ్ళు ధ్యానం చేయాల్సిందే. అది ఎంతటి వాళ్ళైనా ధ్యానం చేయాల్సిందే. దీనికి ఎవరు అతీతులు కాదు. అంటే పెద్ద పెద్ద కోటీశ్వర్లు ఎన్ని డబ్బులు పెట్టైనా నేను కొనగలను, నా భగవంతుడు అనుభవానికి ఎప్పుడు ఎలా వస్తాడు చెప్పమంటే ఎవరైనా చెప్తాను రా అన్నారంటే అబద్ధం అది. సో ఎంత కోట్లు కోట్లు అడుగులెత్తిన వాళ్ళైనా తప్పనిసరిగా సాధన చేయాల్సిందే. తర్వాత అప్పుడు ఏమవుతుందంట, అదృశ్యుడిగా ఉన్న పరమాత్మ ఎలా కనపడతాడంట, దృశ్యుడిగా కనపడతాడు. దృశ్యం అంటే చూడగలుగుతాం. తర్వాత అలాగే ఈ ప్రపంచాన్ని అంతా చూసి ఇది ఏమనుకుంటున్నాం మనం, ఇది కరెక్ట్, ఇదే నిజం కనపడుతుంది ఎదురుగా, ఇంకేంది. ఇక్కడ ఫ్యాన్ ఆపింది ఎవరండి, వచ్చి ఫ్యాన్ అయ్యింది. దోమలు కుట్టేస్తుంది. అవతలివి 2 వేయండి. ఆ చివరివి 2 అనుకుంటా. అవతల పక్క అది కూడా ఆపేసి యువతలది 2వది దాని పక్కది. అయితే అదృశ్య పరమాత్మ ఎప్పుడైతే ధ్యానం చేయడం అలవాటు అవుతూ ఉంటామో ఆటోమేటిక్గా అదృశ్యుడిగా ఉన్న పరమాత్మ దృశ్యుడిగా కనపడుతూ ఉంటాడు. అట్లాగే మనం నిజమని మనసావాచ కర్మణ నమ్ముతున్నాం కదా, ఈ భూమి, ఈ ప్రపంచం, మనుషులు ఇదంతా నిజమని కనపడుతుంది కదా. సో ఇది అసత్యం అని అర్థమవుతూ ఉంటుంది. ఇప్పుడు ఏదైతే దీన్ని సత్యం అని అనుకుంటున్నామో ఇదేమో అసత్యం అని అర్థమవుతూ ఉంటుంది. ఎందుకంటే ఎన్నోసార్లు చెప్పుకోను ఆత్మ అనాత్మ వస్తు వివేచన అంటే ఆత్మ వస్తువు అనాత్మ వస్తువు ఏంటి అనేది చాలా స్పష్టంగా కనపడుతుంది. ఈ శరీరం ఉంది, ఇవాళ ఉన్నట్టు రేపు ఉండదు, ఇంకో 10 సంవత్సరాలు పోతే వేరేగా ఉంటుంది. ఇదే శరీరం. పుట్టినప్పుడు మనం ఎంత ఉన్నాము, కొంచెం చిన్న పుట్టాం, తర్వాత సైజు పెరుగుతుంది, పెరిగిన తర్వాత మళ్ళీ ముసలితనం వచ్చేస్తుంది. అంటే ప్రతిదీ కూడా క్షీణిస్తుంది. పుట్టిన ప్రతిదీ కూడా మార్పు చెందుతుంది, క్షీణిస్తుంది. కానీ ఇక్కడ పరమాత్మ తత్వం, పరమాత్మ ఇది మాత్రం ఒక్కటే క్షీణించదు, ఎప్పుడు కూడా ఆనందం. అంటే ఎవర్ గ్రీన్, ఎవర్ లాస్టింగ్, ఒక బ్లిస్ అనేది, ఒక ఆనందం ఉందంటే అది ఎవరు, పరమాత్మ తత్వమే, పరమాత్మే. ఆయన ఆనంద స్వరూపుడు, ఇంకేం లేదు. పరమాత్మ అంటే ఏదో మనిషిలాగా ఏమి ఉండడు, ఒక ఆనంద స్వరూపము. ఆనందాన్ని ఫీల్ అవుతున్నాము అంటే అక్కడ పరమాత్మ లోపల ఫీల్ అవుతున్నట్టే, అంటే మనం ఆ పరమాత్మ యొక్క అంశని టచ్ చేసినట్టే అనమాట. సో అట్లా చెప్తున్నారు. సో ఓవరాల్గా ఏంటంటే సత్యం అసత్యము, అసత్యం సత్యంగా అనుకుంటున్నాం ఇప్పటిదాకా, అది రివర్స్ అవుతుంది. అంటే ఆత్మ వస్తువులాగే చూస్తాం, అనాత్మ వస్తువుని అనాత్మ వస్తువులాగే చూస్తాం. ప్రతిదీ ఏం లేదు, ఏదైనా కూడా క్షీణించిపోయేదే కదా, అది ఒక్కసారి ఆలోచించుకుంటే సరిపోతుంది, ఇంకా వేరే ఏం అక్కర్లా. తీపే తీసుకున్నాం, రుచులు, జ్ఞానేంద్రియాల ద్వారా వస్తున్న టేస్ట్ కానీ, కళ్ళతో చూస్తున్న దృశ్యాలు. ఒక సినిమా ఉంది పర్టికులర్గా, ఒక సినిమా గురించి మాట్లాడుతున్నాం. ఫస్ట్ ఆ సినిమా చూస్తుంటే చాలా చాలా ఎంజాయ్ చేస్తాం, రెండోసారి చూడండి అదే సినిమా, ఫస్ట్ సారి అంత ఆనందం రాదు, మూడోసారి బోరు కొట్టిద్ది, ఇంకా నాలుగోసారి వద్దు ఆపే అంటారు కదా. కారణం ఏంటి, అలా ప్రతి విషయంలో తీసుకోవచ్చు, తీసుకునే ఆహారంలో కూడా అవ్వచ్చు. బాగా నచ్చిన ఫుడ్ కదా అని చెప్పి రెండోసారి మూడోసారి తింటే వెగిటి వస్తుంది, తర్వాత తినబుద్ధి కాదు. ఎందుకు జరిగింది అట్లా? అది నిజంగా ఆనందాన్ని ఇచ్చేదైతే వెగిటి రాకూడదుగా, మనకి అదే ఆనందం మెయింటైన్ అవ్వాలి 4 సార్లైనా 10 సార్లైనా. ఎందుకు అవ్వట్లేదు? మనం అనుకుంటున్నాం అది ఆనందం ఇచ్చిందని, ఆనందం అది ఇవ్వల, మన మనసు భావించింది అది. సో అక్కడ ఇవన్నీ కూడా మారేవి, ప్రతిదీ మారేది. అందుకే మనకి అది తేడాగా కనపడింది. అంటే మొదటిసారి ఉన్న అనుభవం రెండోసారి లేదు, రెండోసారి అన్న అనుభవం మూడోసారి లేదు. కారణం ఎందుకంటే
అవన్నీ టెంపరీవి, అంటే అసత్యాలు అవన్నీ. అసత్యం కాబట్టి మారిపోతూ ఉంది. సత్యమైన ఆనందం మాత్రం ఎప్పుడూ మారట్లా. కారణం, ఆ ఆనందం ఎలా వస్తుంది? ఎప్పుడైతే చక్కగా యోగా చేస్తామో, లేదా ఒక ధ్యానం చేస్తామో, లేకపోతే ఒక మంచి ప్రవచనాలు విన్నప్పుడు ఒక ఒక రకమైన ఫీల్ వస్తూ ఉంటుంది. కానీ దాన్ని నిలబెట్టుకోవాలి అంటే ప్రాక్టికల్గా ధ్యానం చేయాల్సిందే. సో ఇది టెంపరీగా రుచి చూపిస్తాడు భగవంతుడు. ఆ మార్గంలో వెళ్ళడానికి ఏం చేస్తాడంటే మీకు ఆనందాన్ని చూపిస్తాడు ఎలా ఉంటుందో. మనం దానికి పట్టుకొని ఏలబడకూడదు. అప్పుడు భలే వచ్చేసి నాకు ఇప్పుడు రావట్లేదు అంటే నువ్వు సాధన చేయాలి అంతే. సాధన చేస్తే మళ్ళీ ఆనందం మళ్ళీ తిరిగి పొందుతాం అన్నమాట. సో ఇది ధన్యవాదాలు. అసలు అది మనం ఎంత ఇంత గ్రంథాలు తీసుకోండి, ఏ పేజీ అయినా ఓపెన్ చేయండి, ఎక్కువగా భగవద్గీతలోవే ఉంటాయి. భగవద్గీత అంత పవర్ఫుల్. చిన్నది ఇంతే 700 శ్లోకాలు కదా, అయినా కూడా మీకు ఆ తత్వం అంతా కూడా పెద్ద పెద్ద గ్రంథాల్లోకి వెళ్ళి చదివినా ఇదే సారం, ఇంకేం ఉండదు. సో అందుకే ఉపనిషత్తుల యొక్క సారం అని చెప్తారు భగవద్గీత. ఉపనిషత్తులు మొత్తం 108 ఉపనిషత్తులు. మీరు అన్ని 108 ఉపనిషత్తులు చదవలేకపోతే ఒక్క భగవద్గీత మనసు పెట్టి చదవండి, 18 అధ్యాయాలు చదివితే ఆటోమేటిక్గా తత్వం అంతా అర్థమైపోతుంది. ఇంకా వేరే వేరే తెగ పుస్తకాలు గ్రంథాలు ఏం చదవక్కర్లా. అవన్నీ కూడా మన సాత్విక అహంకారం దానికోసం. అంటే నిన్న మనం చెప్పుకున్నాం కదా, సాత్విక జ్ఞానం పెరిగినప్పుడు మనలో ఒక అహంకారం పెరుగుతూ ఉంటుంది. ఆ సాత్విక అహంకారాన్ని కాస్త తృప్తిపరచుకోవడానికి కోసమయ్యి రకరకాల పుస్తకాలు చదువుతాం. అది ఓవరాల్గా ఏమీ అక్కడ చక్కగా తెలిసిన తత్వాన్ని మనసులో పెట్టుకొని ఇలా ప్రశాంతంగా రోజు ఒక అరగంట మెడిటేషన్ చేయండి. తత్వం ఆటోమేటిక్ బుర్రకు అంతా వచ్చేసింది. భగవద్గీత కూడా అక్కర్లేదు. మీకు భగవద్గీత కూడా ఎవరు స్పెషల్గా చదువుకొని నేర్చుకోవాల్సిన పని లేదు. మీరు ధ్యానంలో కూర్చుంటే భగవద్గీత ఆటోమేటిక్గా అర్థమైపోతుంది. అది అందుకే ఫస్ట్ చెప్పింది అది. ఇవాళ శ్లోకంలో కూడా ఏమున్నారు? ధ్యాన యోగం ద్వారా దర్శిస్తాం పరమాత్మను. ఎలా దర్శిస్తామంట? ధ్యాన యోగం అంటే మెడిటేషన్ ద్వారా దర్శిస్తాం. కొంతమంది మాత్రం జ్ఞానయోగం, కొంతమంది ఏమో కర్మయోగం. వాళ్ళు ఏంటంటే యూకేజీ తర్వాత 10th క్లాసు అలా. ధ్యాన యోగం అంటే కొంచెం బాగా పిహెచ్డి లెవెల్. సో ఎవరికి ఏది ఆ స్థాయి అంటే ఆ జన్మలో మనం ఉన్న స్థితిని బట్టి ఆ మూడిట్లో మీకు ఏం నచ్చితే అది చేయొచ్చు. మొదట్లోనే మనం ధ్యానం చేయలేకపోవచ్చు, లేదా జ్ఞానం సంపాదించలేకపోవచ్చు, కనీసం నిష్కామ కర్మ చేయలేమా, అంటే ఒక మనిషికి సహాయం చేయలేమా, మన చేతుల్లో ఉంది. డబ్బుకి ఆశించకుండా ఒక చిన్న సహాయం చేస్తే అదే కర్మయోగం, నిష్కామ కర్మయోగం అంటారు దాన్ని. అట్లా చేసినప్పుడు ఒక ఆనందం వస్తుంది కదా, అది ఎవరు? మనలో ఉన్న పరమాత్మ ఆనందం ఇస్తుంది కూడా ఆయనే మనకి. డీప్ డీప్ ఓ ఓ ఓం అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోన్మ అమృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. సర్వే జన సుఖినో భవంతు. లోకా సమస్త సుఖినో భవంతు. సమస్త సన్మంగళాని భవంతు. అవునండి, అవును. ప్రాక్టికల్గా అసలు నిజంగా మాట్లాడితే మనకి భగవద్గీత చదవాలనిపించాలన్నా, అది ఒక శ్లోకం తీసుకొని చదవాలి, దాని అర్థం తెలుసుకోవాలనిపించి కుతూహలం రావాలన్నా ఇది బేసిక్. ఈ మాత్రం కూడా యోగా చేయకపోతే వాళ్ళకి ఇంకెప్పటికీ కూడా ఏది తత్వం తెలుసుకోవాలని జ్ఞానము ఎన్ని జన్మలు ఎత్తినా రాదు. సో బెస్ట్ వే అన్నమాట. ఏబిసిడి లాగా ఓనమాలు నేర్చుకున్నట్టు యోగా. యోగాలో ఆసనాలు అనేది ఊరికినే చిన్నదే, ఒక చాక్లెట్ లాగా. ఇప్పుడు ఎలా అంటే మనకి కనపడే ఈ బాడీ సన్నబడితేనే కదా అట్రాక్షన్గా ముందుకు వెళ్తాం. సో ఫిజికల్ బాడీని ఎక్కువ ఇష్టపడతాం అందరూ. అందువల్ల ఫిజికల్ బాడీకి సంబంధించి కొన్ని ఆసనాలు
ఎంత బాగా వాళ్ళు పెద్దవాళ్ళు వాళ్ళంతా కూడా మునులు యోగులు ఎంత బాగా డిజైన్ చేశారు చూడు. సైంటిఫిక్ రీజన్ ఉంది, నిన్నే చెప్పుకున్నాం కదా. కొండ గట్టిగా ఉండాలి. కొండ ఉంది, పచ్చి కొండ ఉంటే అది పగిలిపోతుంది. ఇది దాన్ని అలానే నీళ్లు పట్టేస్తే ఏమవుతుంది, కొండ మట్టి అంతా మెత్తబడిపోయి జారిపోతుంది, మొత్తం కొండ కొండలాగా ఉండదు. కానీ అదే మట్టి కుండని బాగా బట్టీలో వేసి కాల్చామనుకో, కాల్స్తే ఏమవుతుంది, నీళ్లు బాగా నిలబడతాయి. ఎన్ని సంవత్సరాలైనా పెంకు ఇంకా అది మెత్తబడిపోదు. ఎందుకు, కాల్చాం కదా. ఆ కాల్చడం అనేది ఏంటి, యోగం చేసినప్పుడు ఒక జ్ఞానం వస్తుంది మనకి. అదే జ్ఞానాగ్ని. ఆ జ్ఞానాగ్నిలో దీన్ని రగల్చాలి. బాడీని రగిల్చినప్పుడు ఏమవుతుందంటే, ఏదైనా కష్టమైనవి నొప్పులు లేదా జబ్బులు కానీ ఇంకేమైనా వచ్చినా కూడా దాన్ని చూసే విధానం మారుతుంది. అంటే అంతకుముందు అయ్యో అని బెంబేలు ఎత్తిపోయిన వల్ల కొంచెం తగ్గుతుంది, కొంచెం తగ్గుతుంది. ఇంకొంచెం సాధన పెంచుకుంటూ వెళ్తే ఇంకొంచెం అసలు పట్టించుకో, టేక్ ఇట్ ఏంటి అన్నట్టు ఉంటాం. సో అట్లా అన్నమాట ముందుకు వెళ్ళాలి. మునులు అందుకే అంత అద్భుతంగా ఆసనాలు ప్రాణాయామాలు ఒక సిస్టమేటిక్గా చెప్పారు. పతంజలి యోగ సూత్రాలు, అష్టాంగ యోగం అంటే ఇది. మనం చేసేది అష్టాంగ యోగం. ధన్యవాదాలు. సరిత గారు పిలుచుకుంటారు. ధన్యవాదాలు.